జగన్ కారు కింద పడి వృద్ధుడు సింగయ్య చనిపోయాడు. ఎవరైతే వాళ్ళ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినటువంటి సింగయ్యని టైర్ కింద వేసి రప్ప 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 రప్పమని దొక్కిచ్చారు. దీన్ని దొరికితే చంపేసేలా ఉంది. ఇప్పుడు ఎలాగా? జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాడేపల్లిలో సీజ్ చేసిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నువ్వెంతో ఆశపడి కొనుక్కున్న కారు సార్, కావాలంటే నేను డ్రాప్ చేస్తా. వదండి, కూల్. నాకు నడకలవాటే. సొంతంగా సమకూర్చుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు తీసుకెళ్లిపోయారు. మండుతున్నట్టుంది. డ్రైవర్ దొక్కిచ్చాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఉన్నారు బయటికి. సార్, ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. అది లాగి తీసేసేటప్పుడు ఆయన గమనించారు. పక్కకి తీసేయండి అని లోపలికి వెళ్ళారు అంటున్నారు. వెళ్ళిన తర్వాత అతను చెట్లు పొదల్లో పడేశారు. ఇంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా ఎవరైనా? మార్కెట్లో ఎంతమంది ప్రాణాలు తీసుంటావు? నీ మనసులో ఒప్పింది. ఎవరైనా అంబులెన్స్ ని పిలిపించి పంపించడం అనేటువంటిది ఉండాలి కదా. అది చెయ్యకపోవటం అనేటువంటిది మానవత్వం సంబంధించిన అంశం. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీ కార్యకర్తల మీద మానవత్వం లేదా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఈరోజు తప్పుడు కేసు పెట్టి ఆ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారంటే ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ప్రమాదంలో పడుతోంది అని చెప్పడానికి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలే సాక్ష్యం. చచ్చిపోయిన సెటిల్మెంట్ చేయండి, వాళ్ళ కుటుంబాలు బతకద్దు, మిమ్మల్ని నమ్ముకునే కదా వచ్చాం. ఇక్కడ ప్రమాదమేమో ఒక చిన్న వీడియో, 2 సెకండ్ల వీడియో. ఇదే మనకి ప్రూఫ్. నీకు హెల్మెట్ ఎక్కువ, ఎడ్డ తక్కువ అనరా. ఒక మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఇంకేమని అనుకుంటున్నారా? లెఫ్ట్ కెమెరా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. 2 సెకండ్ల వీడియోని కనీస విచారణ జరపకుండా, ఫోరెన్సిక్ కి పంపకుండా ఆ వీడియో ఎవరు తీశారు? నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. ఇదిగా ఒరిజినల్ డివిడీలు, విసిడీలు ఇంకా మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగినప్పుడు ఒక ముసలి వ్యక్తిని కుటుంబం వదిలేసి నులక మంచం మీద పెడితే ఆ దారిలో పోతూ పోతూ అదెవరో కనుక్కో, నాకు కావాలి. అక్కడికి వెళ్ళిన ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి మంచం మీద కూర్చొని రండి రండి, ఈ మంచం ఏంటి? వచ్చి పడుకోండి సార్. అతన్ని ఈ విధంగా అత్తుకొని పుళ్ళు సారివి వాసన వస్తుంది, ఇలా ముద్దు పెట్టాడు సార్. నేను ఏంటి ఎవరికి పెడుతున్నావు అని అన్నాను సార్. నన్ను నెట్టేశాడండి. నీకు అర్థం కదా పో అన్నాడు. ఇంకొక మాట చెప్పరా? సార్ మన బస్సులోంచి కూడా ఒక వ్యక్తికి ఎవరు ఎలా వచ్చాడో చూడండి. అంటే ఎన్నున్నాయి సార్. ఒరే దరిద్రుడా, దున్నపోతూ పడిచబట్టినట్టు తుమ్మేంట్రా? వీడు పుట్టడమే తప్పు, తుమ్మటమే కాదు దరిద్రుడు. మానవత్వాన్ని మీరు మొత్తం చంపేసి ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బాధ పెట్టిన తర్వాత మానవతా దృక్పథం మదర్ తెరిసాల గురించి చెప్పకరోయ్, కాల్తుంది ఇక్కడ. మానవత్వం ఉన్న మనిషిని మానవత్వం లేదనండి మనుషులు. సమాజం మనకు అవసరమా? అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలున్నాయి. చూడండి అతను ముఖం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? రాత్రి అంతా నిద్రలేదు. ఏ రాత్రి ఎక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? పీక్కుపోయిన ముఖం కనపడుతుందండి. ఆలోచించి తిరిగి 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 రాత్రి అంతా నిద్రలేదు. చూడండి కళ్ళు ఎంత ఎర్రగొన్నాయో. కారు ఎక్కడం లేటు కానీ నిన్న ఎక్కడం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖం అయితే ఎప్పుడు నిద్రపోయి అప్పటికప్పుడు లేచినట్టే కనబడుతుంది నాకైతే గనుక. కంచ నిండా తింటాడు, మంచ నిండా తొంగుంటాడు, గుర్రు పెట్టి నిద్ర. అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయనకి మానవత్వం లేదంటారా? ఎవడికుందండి మానవత్వం? చూపించండి ఒకసారి. నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మీరు దయచేసి మానవత్వం పేరుతోటి మనుషుల్ని, మానవత్వం ఉన్న వాళ్ళని చంపద్దు సార్. అరే 2 తెలుగు రాష్ట్రాలు కానీ అవలాగాలను చేసావు. వాడే అమ్మ అమెరికాలో ఉండేవాళ్ళు, వాడు ఎవడు మాస్టర్ అని అడుగుతున్నారు. దొబ్బిందా? మాట్లాడుకోవచ్చు 100. ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్తారా? నువ్వు ఆ రోజు కారులో ఉన్నావని
వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. జగన్ కారు నడిపిన రమణారెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీరు కించం. జూపుడి గారు, మీ ఎమోషన్, మీ ఆవేదన అర్థం లేదు సార్, చేసుకోగలిగింది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన 1 minute ఆశీర్వదించండి మావయ్య.